మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. ఇకపోతే బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ని గెలిచిన వెంటనే ఆ గెలుపుని తీసుకెళ్లి జైల్లో పెట్టేశారు, అందరికీ తెలుసు. అండ్ 48 గంటల్లోనే బెయిల్ ఇచ్చి దానిని బయటకు తీసుకొచ్చినటువంటి లాయర్లందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నారు. అండ్ బోలే గారు కూడా దగ్గరుండి బెయిల్ ఇప్పించి చాలా అంటే అఫ్కోర్స్ ఒక ఐ మీన్ తనకంటే ఒక అండగా నిలిచాడని చెప్పుకోవచ్చు. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా బాగా ఫీల్ అయ్యారు. అండ్ అల్లరి చేసిన 16 మందిని అరెస్ట్ చేశారు. 12 మంది మేజర్లు ఉంటే 4 మైనర్లు అనమాట. వీళ్ళకేం సంబంధం లేదని A1గా పల్లవి ప్రశాంత్, A2గా మనోహర్ని చేర్చినప్పటికీ వాళ్ళిద్దరిని తీసుకొచ్చేశారు. మహావీర్ తను మనోహర్ కాదు. సో తీసుకొచ్చేశారు బయటికి. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఇన్స్టా అకౌంట్ చూసారనమాట అందరూ. దాంట్లో తన పేరు మార్చుకున్నాడు. పల్లవి ప్రశాంత్ తీసేసి మళ్ళొచ్చిన, అంటే తన వర్డ్ ఏదైతే ఉందో మళ్ళొచ్చిన అనేది దాన్ని టైటిల్గా పెట్టుకున్నాడు. ఆ కింద అలాగే స్పై టీమ్ విన్నర్ అని ఒక మార్పులు చేర్పులు చేశారనమాట. ఆబ్వియస్లీ వీ నో దట్, ఎందుకంటే శివాజీ గారి అండతోనే తన పైకి వచ్చాడు. ఈవెన్ శివాజీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంటే నా కళ్ళ ముందు నువ్వు వెళ్ళడం ఏంటన్నా అని చెప్పేసి కన్నీళ్లతో కాళ్ళు కడిగాడు. అవన్నీ మనం చూసాం అఫ్ కోర్స్. అండ్ ఈవెన్ స్పై టీమ్ విన్నర్ అంటే తనని మాత్రమే విన్నర్గా పరిగణించుకోవట్లేదు. నాతో పాటు యావర్ కూడా విన్నరే, నాతో పాటు శివాజీ కూడా విన్నరే అని తను బలంగా చెప్పుకున్నట్టు అయింది. అండ్ ఈవెన్ బోలే గారు కూడా తన కోసమే నేను హౌస్లోకి వచ్చాను అని స్టార్టింగ్లో చెప్పాడు. పాట బిడ్డగా పట్టుకొని వచ్చినప్పుడు రైతు బిడ్డగా నీకు నేను మద్దతు ఇస్తాను అని. తను అలాగే ఇచ్చాడు. నిన్న నాంపల్లి కోర్టు దగ్గర కూడా చాలామంది వెళ్ళారు. యావర్ వెళ్ళాడు, బోలే గారు వెళ్ళారు. ఎట్టకేళ్ళకైతే మొత్తానికి తనకు బెయిల్ అనేది మంజూరైంది. ఈరోజు చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యాడనమాట. సో ఆ ఇన్స్టాలో తన పేరైతే అలా మార్చుకున్నాడు. మరి ఫ్యూచర్లో పల్లవి ప్రశాంత్ సినిమాలు చేస్తాడా, లేదా ఇన్స్టాలోనే ఉంటాడా, లేదా ఇంకేమైనా సామాజిక కార్యక్రమాలు చేస్తాడా చూడాలి. ఎందుకంటే తన తమ్ముడు కూడా ఆల్రెడీ ఇన్స్టాలో ఇప్పటికీ 1 lakh ఫాలోవర్స్ని తెచ్చుకున్నాడు. ఆయన కూడా తయారవుతున్నాడు. ఈవెన్ పల్లవి ప్రశాంత్ స్నేహితులు కూడా ఆల్మోస్ట్ కొన్ని సామాజిక కార్యక్రమాలు చేసుకుంటూ ఎదిగే ప్రయత్నంలో ఉన్నారు. మరి చూద్దాం ఇంకెంతమంది రైతు బిడ్డలు వస్తారు, లేదా బిగ్ బాస్ OTT సీజన్ 2 సంబంధించి ఈయనను ఎవరైనా కనీసం ఏదైనా హోస్ట్లు గీస్ట్లు చేసే అవకాశం ఉందా, అంటే ఐ మీన్ లైక్ బజ్ హోస్ట్ అంటే మెయిన్ కాదు, లేదా మళ్ళీ వెళ్తాడా, ఇవన్నీ చూడాలి. అసలు విషయానికి వస్తే పల్లవి ప్రశాంత్ మాత్రం ప్రజెంట్ తన పేరెంట్స్తోనే ఎక్కువ కాలం గడపాలని, తన పొలం దగ్గరే ఉండాలని, అండ్ ఆ విన్నింగ్ అమౌంట్తో ఏదైనా ఒక సామాజిక సేవ చేసి అందరికీ చూపించాలన్న తాపత్రయంలోనే ఉన్నాడు. తనకు ఆల్ ది బెస్ట్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ని గెలిచిన వెంటనే ఆ గెలుపుని తీసుకెళ్లి జైల్లో పెట్టేశారు, అందరికీ తెలుసు. అండ్ 48 గంటల్లోనే బెయిల్ ఇచ్చి దానిని బయటకు తీసుకొచ్చినటువంటి లాయర్లందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నారు. అండ్ బోలే గారు కూడా దగ్గరుండి బెయిల్ ఇప్పించి చాలా అంటే అఫ్కోర్స్ ఒక ఐ మీన్ తనకంటే ఒక అండగా నిలిచాడని చెప్పుకోవచ్చు. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా బాగా ఫీల్ అయ్యారు. అండ్ అల్లరి చేసిన 16 మందిని అరెస్ట్ చేశారు. 12 మంది మేజర్లు ఉంటే 4 మైనర్లు అనమాట. వీళ్ళకేం సంబంధం లేదని A1గా పల్లవి ప్రశాంత్, A2గా మనోహర్ని చేర్చినప్పటికీ వాళ్ళిద్దరిని తీసుకొచ్చేశారు. మహావీర్ తను మనోహర్ కాదు. సో తీసుకొచ్చేశారు బయటికి. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఇన్స్టా అకౌంట్ చూసారనమాట అందరూ. దాంట్లో తన పేరు మార్చుకున్నాడు. పల్లవి ప్రశాంత్ తీసేసి మళ్ళొచ్చిన, అంటే తన వర్డ్ ఏదైతే ఉందో మళ్ళొచ్చిన అనేది దాన్ని టైటిల్గా పెట్టుకున్నాడు. ఆ కింద అలాగే స్పై టీమ్ విన్నర్ అని ఒక మార్పులు చేర్పులు చేశారనమాట. ఆబ్వియస్లీ వీ నో దట్, ఎందుకంటే శివాజీ గారి అండతోనే తన పైకి వచ్చాడు. ఈవెన్ శివాజీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంటే నా కళ్ళ ముందు నువ్వు వెళ్ళడం ఏంటన్నా అని చెప్పేసి కన్నీళ్లతో కాళ్ళు కడిగాడు. అవన్నీ మనం చూసాం అఫ్ కోర్స్. అండ్ ఈవెన్ స్పై టీమ్ విన్నర్ అంటే తనని మాత్రమే విన్నర్గా పరిగణించుకోవట్లేదు. నాతో పాటు యావర్ కూడా విన్నరే, నాతో పాటు శివాజీ కూడా విన్నరే అని తను బలంగా చెప్పుకున్నట్టు అయింది. అండ్ ఈవెన్ బోలే గారు కూడా తన కోసమే నేను హౌస్లోకి వచ్చాను అని స్టార్టింగ్లో చెప్పాడు. పాట బిడ్డగా పట్టుకొని వచ్చినప్పుడు రైతు బిడ్డగా నీకు నేను మద్దతు ఇస్తాను అని. తను అలాగే ఇచ్చాడు. నిన్న నాంపల్లి కోర్టు దగ్గర కూడా చాలామంది వెళ్ళారు. యావర్ వెళ్ళాడు, బోలే గారు వెళ్ళారు. ఎట్టకేళ్ళకైతే మొత్తానికి తనకు బెయిల్ అనేది మంజూరైంది. ఈరోజు చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యాడనమాట. సో ఆ ఇన్స్టాలో తన పేరైతే అలా మార్చుకున్నాడు. మరి ఫ్యూచర్లో పల్లవి ప్రశాంత్ సినిమాలు చేస్తాడా, లేదా ఇన్స్టాలోనే ఉంటాడా, లేదా ఇంకేమైనా సామాజిక కార్యక్రమాలు చేస్తాడా చూడాలి. ఎందుకంటే తన తమ్ముడు కూడా ఆల్రెడీ ఇన్స్టాలో ఇప్పటికీ 1 lakh ఫాలోవర్స్ని తెచ్చుకున్నాడు. ఆయన కూడా
తయారవుతున్నాడు. ఈవెన్ పల్లవి ప్రశాంత్ స్నేహితులు గూడా ఆల్మోస్ట్ కొన్ని సామాజిక కార్యక్రమాలు చేసుకుంటూ ఎదిగే ప్రయత్నంలో ఉన్నారు. మరి చూద్దాం ఇంకెంతమంది రైతు బిడ్డలొస్తారు. లేదా 'బిగ్ బాస్' ఓటీటీ సీజన్ 2 సంబంధించి ఈ ఈయనని ఎవరైనా ఆహ్, కనీసం ఏదైనా హోస్ట్‌లు, గీస్ట్‌లు చేసే అవకాశం ఉందా? అంటే ఐ మీన్ లైక్ బజ్ హోస్ట్ అంటే మెయిన్ కాదు. లేదా మళ్ళీ వెళ్తాడా? ఇవన్నీ చూడాలి. అసలు విషయానికొస్తే పల్లవి ప్రశాంత్ మాత్రం ప్రెజెంట్ తన పేరెంట్స్‌తోనే ఎక్కువ కాలం గడపాలని, తన పొలం దగ్గరే ఉండాలని అండ్ ఆ విన్నింగ్ అమౌంట్‌తో ఏదైనా ఒక సామాజిక సేవ చేసి అందరికీ చూపించాలన్న తాపత్రయంలోనే ఉన్నాడు. తనకు ఆల్ ది బెస్ట్ చెప్పుకుందాం. థాంక్ యూ సో మచ్.